ఈయన ఫస్ట్ చెప్పిన పాసరం శ్రీరంగ కోసరం. ఫస్ట్ 3 పాసరం 1, 2, 3 30 పాసరము శ్రీరంగ కోసరమే. దాంట్లో ఫస్ట్ పాసరంలో ఫస్ట్ 2 இருளிரிய சுடர் மணிகள் இமைக்கும் நெத்தி இனத்துத்தி அடிவரம் ஆயிரங்களார்ந்த அறவரத பெருஞ்சோதி அனந்தனென்னும் அடிவிளங்கும் உயர்வெள்ளை அணையை மேவி திருவரங்க பெருநகரு சென்னீர் பொன்னி திரைக்கையால் அடி வருடப் பள்ளி கொள்ளும் கருமணியை கோமலத்தை கண்டுகொண்டு என் కన్నినయ ఎన్నుగలో కలిక్కునాలే. శ్రీరంగం మూలవ రంగనాథ స్వామి ఎప్పుడు చూస్తునో ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడొచ్చును ఆదంగంతో పాడిన పాట ఫస్ట్. ఈయన ఇంకొక తని ఉంది. ఏనంటే గుష్యే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమసా శిరసా వందం నాహానం కులశేఖరం శ్లోకం. రాజానం కులశేఖరం అంటే ఎవరు ఊరిలో రోజు ఈయన ఏం చెప్పారంటే రోజు లేవాలి, ఈరోజు నేను శ్రీరంగ యాత్ర పోతున్నాం ప్లాన్ చేస్తారు అని. ఆయన రాజా చక్రవర్తి కదా, అలాంటి అన్ని జాబులు లేకుండా ఒక ఊళ్ళో పోవడం అంత ఈజీ కాదు. ఈయన పోవడానికి లేకుండా వాళ్ళ మంత్రి ఏదో చేసి ఆయన ఆగబెట్టారు. రోజు ఈయన చెప్పిన ఒక మాటలో శ్రీరంగం పోతున్నాము, శ్రీరంగం పోవాలి. అందుకంటే గుష్యే యస్య నగరే ఎవరోడ ఊర్లో రంగయాత్ర దినే రోజు రంగయాత్ర జరుగుతుందో, పూర్తి అవ్వట్లేదు కదా, ఒక్కరోజు రంగయాత్ర పోయి రావలేదు. రంగయాత్ర ఈరోజు వస్తున్నారు రేపు పోతున్నారు అనుకున్నారు, ఎల్లుండి పోతున్నా అనుకున్నారు, మరుసటి రోజు పోతున్నా అనుకున్నారు, పోలేవు కదా. సో రోజు రంగయాత్ర పోను అనుకున్న స్వామిదా ఈ స్వామి. ఆయన పెట్టిన మొదటి పాత్రమే కన్నుగలో ఎన్నికి ఏ రోజు ఈ స్వామి వాళ్ళ దర్శనం నాకు దొరుకుతుంది అని ప్రార్థన చేసినదా ఫస్ట్ పాశ్రము. ఆ తర్వాత 2వ పాశ్రం తేట్టరవు తెలతేనే తెన్నరంగనేన భాగవత వైభవం. భగవద్వైభవం కన్నా భాగవత వైభవం చాలా ఇంపార్టెంటు. భాగవతుడుదా నాకు ఇంపార్టెంట్ అని చెప్పినవాడు. ఈయన చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే చాలా రోజు ఈ పాసురంలో ஏரடத்ததும் ஏனமா நிலம் கீண்டதும் முன்னி ராமனாய் மண் அளந்ததும் சொல்லிப்பாடி தன்பிறவி பேரார்த்து என் சென்னிக்கணிవనే చెడుం సేరు ఎన్ సెన్నికనివనే అన్నారు. అంటే చాలా రోజా నేను ఒక తిలకం కావాలి అనుకున్నాను, నా నెత్తికి తిలకం కావాలి, చాలా రోజా ఏ తిలకం పెట్టుకోవాలి అని వెయిట్ చేస్తున్నా. ఈరోజు దొరికింది. ఏంటంటే 2 భాగవతులు శ్రీ వైష్ణవుడు ఉన్నారు. ఒక్కడి వరాహ చరిత్రం చెప్తున్నారు, ఇంకొకటి కృష్ణ చరిత్రం చెప్తున్నారు, ఒక్కడి రామచరిత్రం చెప్తున్నారు, ఇంకొకటి నరసింహ చరిత్రం చెప్తున్నారు. చెప్పిన వల్ల ఏమైనా వాళ్ళకి ఆనందం ఎక్కువ పోయి ఆనంద పార్శ్వం వస్తుంది. ఆల్రెడీ శ్రీరంగంలో అదొక నది తీరంలో ఉన్న ఊరు, మట్టి నది నీళ్ళు అన్నీ ఉన్నది, రోడే నీళ్ళు ఉంది. వీళ్ళు ఏడుస్తున్నారు. ఈ నీళ్ళు ఆ నీళ్ళు అన్నీ కలిపి ఒక సేరు లాగా అయింది. సేరు అంటే ఒక పాండ్ లాగా, ఒక మన్ను నీళ్ళు కలిపిన ఒక స్టేజ్ వస్తుంది కదా, అది వచ్చింది. వీళ్ళు కూడా ఆయన స్వామివారి ఆనందంలో ఇలా డ్యాన్స్ ఆడుతున్నారు. భక్తుడు ఆనందంలో ఏమవుతుందంటే కాలు ఇలా చేసి అది మంచిగా మ్యాష్ అయినది. స్వామి నాకు చాలా రోజా నేను నెత్తికి పెట్టుకోవడానికి ఒక తిలకం చూస్తున్నాను, ఇదిదా నాకు వచ్చిన మంచి తిలకము. భక్తుడు స్వామివారి గురించి చెప్పి ఏడిపి వచ్చిన నీళ్ళు భక్తుడు పాదుకు పెట్టినారు కదా, ఆ భక్త పాదుక నీళ్ళుదా, ఆ దూసి ఆ పాదుక రేణుదా నాకు తిలకము అని చెప్పినది ఈ పాసురంలో. ఇలాంటి భక్తుడు ఉన్నవారికి లోకంలో ఉన్నవారు చూస్తే కోపం వస్తుంది. భక్తిలో ఇంకో విషయం ఏంటంటే బయట ఉన్నవారికి మనం చూస్తే ఈయన ఎప్పుడో దేవుడిని పోతున్నారు అంటారు. మనకి దేవుడు ఉన్నప్పుడు వీరేమో భోజనం అది ఇది పోతున్నారు అంటారు. అందుకోసమే ఈయన ఒక పాసురమే చెప్పారు, పేయరే ఎనక్కి యావரும் யானுமோர் பேயனே எவருக்கும் இது பேசியன் ஆயனே అరంగావెండడెక్కిండ్రేన్ పేయనాయి విழிందేన్ పిరరికి అన్నారు. అంటే స్వామి మిగతా వాళ్ళకి నేను ఒక పేయి అంటే పైశాసు దయ్యం
గోస్ట్. వాళ్ళకి నన్ను చూస్తే నేను ఒక గోస్ట్ లాగా కనపడుతున్నాను వాళ్ళకి, నాకు వాళ్ళు గోస్ట్ లాగా కనపడుతున్నారు. ఎందుకంటే దేవుడు ఉన్నప్పుడు వేరేదో పోతున్నారే అని నాకు, ఏదేదో ఇంత అనుభవం ఉన్నప్పుడు దేవుడు పోతున్నారని వాళ్ళకి ఉంది. ఇదిలో కూడా స్వారస్యమైన వర్డ్ ఉంది. పక్కన ఎదురుగా ఉన్నారు కదా వాళ్ళు లౌకికంగా ఉన్నవారు చెప్పినప్పుడు పేయరే అని మర్యాదతో చెప్తున్నారు. వాళ్ళు తిట్టినప్పుడు కూడా వాళ్ళు, మనం ఒక తిట్టినామంటే మనం బ్యాడ్ వర్డ్స్ తిప్పుతున్నాం కదా, వాళ్ళు ఏం చెప్పారు? పేయరే. రే అంటే రకారం వచ్చిందంటే మర్యాద. అది తన చెప్పినప్పుడు పేయనే, తనకి మర్యాద లేకుండా తన పేరు చెప్తున్నారు. అదే తమ్మాழ்వార్ చెప్పినప్పుడు అడియార్ అడియార్ తమ్మడియార్ అడియార్ తమక్కడియార్ అడియార్ అడియోంగలే అన్నారు. అడియార్ పక్కన శ్రీ వైష్ణవుడు చెప్పినప్పుడు అడియార్ 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 మర్యాదతో చెప్తున్నారు. కానీ తన చెప్పిన మోదు అడియేన్ అన్నారు. ఇదిదా పరస్పర నీచభావం. ఇది కూడా మనం నేర్చుకోవాలి. ఇది పేయరే. எனக்கு யார் பாத்திரம்లో லௌகீக వాళ్ళు ఉన్న மெய்யில் வாழ்க்கையை மெய்யெனக் கொள்ளும் இவ்வையம் தன்னோடு కూడువదిల్లయాన్. సత్యమే లేకున్న ఈ జన్మాన్ని సత్యమును వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో నాకు సంబంధం లేదు స్వామి. మెయ్యిల్ வாழ்க்கையை, పొయ్యాన வாழ்க்கை, అబద్ధమైన வாழ்க்கைని వాళ్ళందరూ మంచిది అనుకున్నారు కదా, వాళ్ళకు నాకు సంబంధం లేదు. మెయ్యెనక్ కొల్లుం ఈ వయ్యం తన్నోడు, ఈ లోకమన్నీ ఉన్నవారితో నాకు సంబంధం లేదు. నాకు కూడువదిల్లయాన్, నాకు వారికి సంబంధం లేదు. ఎందుకంటే భక్తుడును ఒకరు ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు సెపరేట్ కాదా ఉన్నారు, వాళ్ళకి జోడి ఉండదు. ఈయన లౌకికంగా ఉన్నవారితో మనం ఉండడానికి కుదరదు. లౌకిక ఉన్నవారు మన దగ్గర వారు రాదు. సో భక్తుడు అంటే ప్రకలాదం చూడండి, లాస్ట్ వరకు ఆయన ఈజ్ అలోన్. భక్తుడు అంటే అలోన్ కాదా ఉండవచ్చు. ఈయన లౌకిక వాళ్ళతో మనం కూడలేవు కదా. ఇది తర్వాత ఏమైందంటే ఇలాంటి భక్తులు వాడిని పోయిన తర్వాత, స్వామి ఈ లోకంలో ఉన్న లోకంలో నాకు ఏమి ఆశ లేదు, వాళ్ళతో నేను కూడలేవు చెప్పిన వారు, నాకు ఈ లోకం ఉన్న వారితో నాకు ఆశ లేవు చెప్పినారు. ఏ పాసలం? ஊனேறு செல்வத்து உடன் பிறவி யான் வேண்டேன் ஆனேரேடு வெண்டான் அடிமை தேவெல்லார் கூனேறு சங்கமிடத்தான் தன் வேங்கடத்து కోనేరి వాడుం కురుగాయ్ పిరప్పేనే. తిరువేంకట మலைలో ఒక కురుగ అంటే ఒక క్రేన్, ఒక పక్షి, ఒక మట్టి, ఒక ఫిష్, ఒక చెట్ల, ఇలా నేను ఉండే చాలు. నాకు కులశేఖరன்ற పేరు అవసరం లేదు, నా రాజా అండ్ర పట్ట నాకు అవసరం లేదు. నేను నార్మల్గాను ఒక అగ్రనలాగా, ఒక అచ్యుతులాగా దేవుడు ఉన్న స్థితిలో ఒక అచ్యుతులాగా ఉన్నా నా చాలు. ఇదిలా చాలా చాలా ముఖ్యమైన పాసనం. செடியாய வல்வினைகள் தீர்க்கும் திருமாலே நெடியானே வேங்கடவா நின் கோயினில் வாசல் அடியாரும் வானவரும் அறம் பயரும் கிடந்து எம்பும் படியாய் கிடந்து ఉన్ పవళవాయ్ కాన్వేనే. అంటే స్వామివారోడ గర్భగృహకు ముందుకు ఒక మెట్టి ఉంది కదా, అది పేరు కులశేఖరన్ పడి అని పేరు. ఎందుకంటే కులశేఖర ఆళ్వార్ నేను ఆ పడిలాక మెట్టిలాక నేను ఉన్నాలేను తపస్సు చేసుకున్న విషయం అది. ఎందుకంటే ఆ పడికి కులశేఖరన్ పడి ఒక అచితులాగా ఉన్నా కూడా స్వామివారికి కైంకర్యం చేస్తున్న చాలు. నేను అచితులాగా ఉన్నాం కదా, అది చూసి స్వామివారు నవ్వుతున్నారు కదా, నవ్వుతున్న స్వామివారోడ నవ్విన ఆ లిప్స్ చూసి నేను సంతోషపడుతున్నా, అదివే నాకు చాలు అన్నారు ఈ పాసురంలో. తరువాత ముఖ్యమైన విషయం, స్వామివారి దగ్గర శరణాగతి చేస్తారు. భక్తుడు చేసిన శరణాగతి. ఇదిలో విత్తువకోడును కేరళలో ఒక దివ్యదేశం ఉంది. ఆ స్వామివారి పైన నాకు వేరే ఏమీ లేదు, ఆకించన్యం చేయలే ఏమీ లేదు, అనన్య గతిత్వం మీ తప్ప నాకు ఏమీ లేదు అని చెప్పి 10 భాషలంలో శరణాగతి చేశారు. ఇలా తరుతుయరం తడాయేల్ ఉన్ చరణల్లాల్ శరణిల్లై. ఇదిలో 2 చాలా ముఖ్యమైన విషయం ఉంది. 2 మనకు తెలిసిన ఎగ్జాంపుల్, అన్నీ మనకు తెలిసిన ఎగ్జాంపులే, రోజు మనం చూసిన ఎగ్జాంపుల్ 2 చెప్తున్నాం.
அரிசினத்தால் ஈன்ற தாய் அகற்றிடினும் மற்ற அவள் அருள் நினைந்தே அழும் குடவி அதுவே పోండిరుందేనే. ఇప్పుడు అమ్మ ఉన్నారు, ఒక తల్లి బిడ్డ ఏదో తప్పు చేసింది. తప్పు చేసిన వల్ల ఏమైంది, ఆమెకు కోపం వచ్చింది. కోపం వల్ల ఏం చెప్పింది అంటే లెగ్ వల్ల కిక్ చేసింది పాపాన్ని, పాపుని కోపం వల్ల. ఆ అమ్మ ఆ బిడ్డ మనం అప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తుంది మనం చూడాలి. ఏం చేస్తుంది తెలుసా, ఏ పాదంతో ఆ అమ్మ కిక్ చేసిందో ఆ పాదమే ఆ బిడ్డ పట్టుకొని అమ్మా నన్ను కొట్టొద్దమ్మా అని చెప్తుంది. ఆ బిడ్డ ఇంకొక పాదంకు పోదు, ఎందుకంటే ఇంకొక పాదం అది ఉండదు కూడా, అది గుర్తుకు రాదు. అరిసినత్తాల్ కోపం వల్ల ఈండ్రతాయ్ పెద్దమ్మ తల్లియే అగట్టేయడం చెప్పినా కూడా మట్టు అవల్ అరులే నిனைந்து అడుం కుడవి. అమ్మా నీ పాదం తప్ప నాకు ఏమి లేదమ్మా. ఆ ఏ కాలుతో కొట్టిందో ఆ కాలే పట్టుకొని అమ్మా నీ పాదమే చరణం చెప్పింది కదా. స్వామి నువ్వు ఎన్ని కష్టాలు నాకు ఇచ్చినాయి, ఎంత దూరం నన్ను ఒక నరకంలో పెట్టినా కూడా మీ పాదం తప్ప నాకు వేరే ఏమి చరణం కాదు, అది తప్ప నాకు వేరే ఏమి శరణమే లేదు. ஈன்றத்தாய் அகற்றினும் மற்ற அவர் அருள் நினைந்தே அழும் குழவி அதுவே పోండిరుందేనే, అది పోలవే నేను ఉన్నాను అన్నారు. ఇంకొకటి, మరుత్తువన్ పాల్ వాళాల్ అరుత్తు సుడినుం మరుత్తువన్ పాల్ మారాద కాదల్ నోయాలన్ పోల్. అంటే తీరా తొరేతేయడం విత్తువు కోటమ్మ. ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ ఏం చేస్తున్నారు, మనకి ఒక కట్టి వచ్చింది, ఏదో ఒకటి వచ్చింది, క్యాన్సర్ ఏదో వచ్చింది, అదికి ట్రీట్మెంటు పెయిన్ కాని ట్రీట్మెంట్ ఉంది, ఆపరేషన్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక డాక్టర్కి ఆపరేషన్ చేయనప్పుడు లేదు, అహింస పరమో ధర్మ, అహింసద పరమధర్మం, నేను కత్తిని పెట్టుకొని ఏం చెయ్యను, కత్తిని కింద పెట్టేసి పోతారంటే మన బయటకు వచ్చేసి ఏమో స్వామి ₹1,00,000 పర్లేదు, ₹1,00,000 సరిపోలేదా, ఇంకొక 1,00,000 ఇస్తున్నాను స్వామి చెప్పి డబ్బు ఇచ్చి కట్ చేయమని చెప్తున్నాం కదా. ఎందుకు, ఇప్పుడు పెయిన్ వచ్చినా కూడా ఫ్యూచర్లో మనం మంచిగా ఉంటాము. అంత డాక్టర్ పైన ఆ పేషెంట్కి కోపం రాదు. ఇదే స్వామివారికి చెప్తున్నారు, స్వామి మీరు నాకు ఎంత కష్టం ఇచ్చినా కూడా మీ పైన నాకు కోపం రాదు. ఇంకొకటి, ఒక బోట్ ఉంది, మధ్యలో సముద్రం మధ్యలో పోతుంది, దానికి ఒక ఇది పైన ఒక చిన్న బర్డ్ ఉంది. సముద్రం పైన పోయిన బర్డ్ ఏం చేసింది, ఇట్లా ఈ ప్లేస్ నాకు నచ్చలేవు, నేను తిరిగి వస్తానంటే అక్కడెక్కడ తిరుగుతుంది. కానీ మధ్య సముద్రంలో ఎక్కడి దూరం పోతుంది, చిన్న బోర్డు సగదు కొంచెం 10 స్టెప్ పోతుంది, అంతా నా వల్ల కాదంది, మళ్ళీ అదే నెక్స్ట్కు అదే బోర్డుకు వస్తుంది కదా. எங்கும் போய் கரை காணாது எரிகழல்வாய் மீண்டேயும் వంగத்தின் కూంబేరు మాప్పరవై పోండ్రేనే. స్వామి మీ పాదం తప్ప నాకు వేరే గదియే లేదు. ఎంగుం పోయి కర, సముద్ర మధ్యలో ఉన్నవారికి ఎక్కడ కర, ఎక్కడ షీషోర్ ఎక్కడ ఉంది ఎప్పుడు తెలుస్తుంది, నాకు వేరే ఏమి కాదు స్వామి, మీ పాదం మాత్రమే నాకు. అలాంటి చెప్పిన పాసురం ఉందా, శరణాగతి పాసురం ఉందా, ఈ పద్య పాసురం. నెక్స్ట్ శరణాగతి ఆయన వెంటనే స్వామివారు వచ్చి తీసుకుపోవాలి, చేయలేదు, స్వామివారు రాలేదు, కోపం వస్తుంది. కోపం వచ్చిన ఏమైందంటే ఆ మగాడ ఉన్నవారు ఆడవాళ్ళు అయిపోతారు. నాయికా భావంలో స్వామివారి పైన కోపం వల్ల తిట్టి, వాసుదేవా ఇది తర్వాత నువ్వు చేసిన అన్ని దొంగతనమని నా అంతరికి చెప్తున్నాను. మీరు ఈ పాసురతో అర్థం తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లే శ్రీకృష్ణ జయంతి సమయము, ఈ లింకు కృష్ణ జయంతి సమయంలో ఈ పాసురం అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 4-5 వీడియోలు ఉన్నాయి. కావాల్సిన వారు అక్కడికి పోయి చూడవచ్చు.
ఈ డిస్క్రిప్షన్లో దానిలో లింక్ ప్లేలిస్ట్ లింక్ పెడుతున్నాము, కావాల్సి అది కొన్ని చూడవచ్చు. ఆ తర్వాత ఏమైందంటే ఓకే స్వామివారు పులం ఇదే ఏమైంది అంటే ఇది గురించి స్వామి గురించి చెప్పారు, తిట్టుతారు. తిట్టిన తర్వాత ఏ మలర్ పూంగుల లాయర్ మాదర్ అని తిట్టారు. తిట్టిన తర్వాత ఏమైందంటే ఎందుకు మనం తిట్టాలి అంటే స్వామివారు రాలేదు కదా, రాలేదు అంటే నేను స్వామివారి ఐ లాస్ట్ స్వామి, నాకు స్వామివారు దొరకలేదు అని చెప్పినాక ఎవరికి చేయికి వచ్చి స్వామివారు పోయారు? దేవకికి కదా, పుట్టినారు, వాళ్ళదే పుట్టినారు. కానీ ఆయన కృష్ణుడోட అనుభవం ఆమెకు దొరకలేవు కదా. அந்த தேவகியோட புலம்பல், தேவகியோட ఆదంగం, ఆ బాధ అదే చెప్పడం ఈ ఆలలీలకర మన్వంతాలు ఇది కూడా ఆ కృష్ణ శ్రీ జయంతి వీడియోలో ఉంది, అది కూడా చూడవచ్చు. ఇది చెప్పారు. ఆ తర్వాత ఏమైందంటే ఓకే దేవగిలాగా పులమినం. ఈ తర్వాత కౌసల్యలాగా రాముడు వారి పైన తాలాటు, తిరుక్కన్నపురం సోయరాజ స్వామి పైన కౌసల్య ఎలా రాముడికి లాలి పాడతారో ఇప్పుడు అన్నమయ్య కీర్తన ఉందో జో అచ్యుతానంద జో జో ముకుంద, ఇదన్నికి ఆధారం ఈ పాసురమే. అదిలో மண்ணு புகழ் கௌசலதன் மணிவயிறு வாய்த்தவனே தென்னிலங்கை கோள்முடிகள் சிந்து வித்தா செம்பன்சேர் కన్నిమామది పడేజో కన్నపురత్తమ్మానే రాఘవనే తాళేలో రాఘవనే తాళేలో అన్నారు. ఇదిలో రాముడికి తాళేలో లాలిపాటు పాడారు. రాఘవనికి లాలిపాటు పాడిన ఉన్నా అయ్యో రాఘవన నా ఇడందు పోయిన దశరథన్ పులమినారు కదా, దశరథన్ పులమిన పులంబల దశరథనోட ఆదంగంతో ఒక 10 పాటు పాడినారు. దశరథనోட వంతాలినై అన్నీ దశరథుడు ఎంత కష్టపడుతున్నారు, రాముడు దశరథుడు ఉండలేవు కదా, దశరథన్ ఓడ బాధ అని 10 పాటు పాడారు. లాస్ట్గా ఇంత దూరం కష్టపడుతున్నావు కదా, మీకు నా దర్శనం ఇస్తున్నాను. స్వామివారి దర్శనం ఇచ్చిన తర్వాత పత్తా తిరుమడిలో ఆనందంగా రామాయణ చరిత్రం పూర్తిగా పాడారు. మీకు రామాయణం చదవాలంటే 24,000 శ్లోకాలు ఉన్నాయి శ్రీమద్ వాల్మీకి రామాయణంలో. అదే తమిళ్లో కావాలంటే 10,000 శ్లోకాలు ఉన్నాయి కంబరామాయణంలో. 10 పాసురంలో రామాయణ పూర్తిగా తెలుసుకోవాలంటే పెరుమాళ్ కడిసి 10 పాసురం, దాంట్లో రాముడు పుట్టి నుంచి రాముడు మళ్ళీ తన్నుడే చోదికి పోయిన వరకు పూర్తిగా పాడారు. దశరథన్ తన కులమద దశరథన్ అది తమ్ ఉలగం పుక్కదీరా, దశరథునికి మగనా పుట్టిన నుంచి తన్నుడే చోది శ్రీవైండకు స్వామివారు పోయిన వరకు పూర్తిగా ఆనందంగా భక్తులోడ ఆనందమా పాసురం పాడి తిరువాయుమొഴി పెరుమాళ్ తిరుమొഴിని కంప్లీట్ చేస్తారు, సాధన చేశారు. అలాంటి భక్తులోడ అన్ని స్టేజెస్ని మనకు చూపించిన పాసురన్న పెరుమాళ్ తిరుమొഴి. అందరూ పెరుమాళ్ తిరుమొഴి నేర్చుకోవాలి. అదేవిధంగా పెరుమాళ్ తిరుమొഴിలో నేను చెప్పినాక ఒక్కొక్క భక్తి భావం ఉంది, అర్థంతో నేర్చుకున్న అంత ఆనందమైన పాసురం. మనకు కులశేఖర ఆళ్వారికి ఎలా రాముడు పైన భక్తి ఉందో అదే శ్రీరామ భక్తి మన అందరికీ రావాలి, దొరకాలని, అనుగ్రహం చేయాలని కులశేఖర ఆళ్వారు పాదార విందంలో ప్రార్థన చేసుకొని కులశేఖర ఆళ్వార్ తిరువడికలే శరణం, ఎంబెరుమాన తిరువడికలే శరణం, స్వామి దేశికన్ తిరువడికలే శరణం, అశ్వదాచార్యం తిరువడికలే శరణం.